ఆ తర్వాత మిగతా 13 మంది కౌన్సిలర్లను పంపించినాం. తర్వాత తనను కూడా పంపించడం జరిగింది. కానీ కౌన్సిల్ హాల్ లోపల మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ గారు ఇద్దరు కూర్చొని మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇస్తూ కోట్లాది రూపాయల డబ్బులు ఆఫర్ చేస్తూ ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉండడం జరిగింది. దాన్ని భరించలేక ఒక 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లతోని వాళ్ళు మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేయించి గొడవ చేయించి ఎన్నిక వాయిదా పడేటట్టు చేసింది. అయినప్పటికీ కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఎన్నిక వాయిదా వేసుకొని స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ వెళ్ళిపోయిన తర్వాత ఈ మంత్రి ఎంపీ కాంగ్రెస్ కౌన్సిలర్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా 14 మంది అట్లనే కూర్చొని కోరం ఉంది, మాకు మెజారిటీ ఉంది, ఎన్నిక జరగాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేశారు. అయినా మాది అరణ్య రోదన్నే అయింది.